మనము దేవాలయంకు వెళ్ళినప్పుడు కోరికలు కోరవచ్చా లేదా? దీనికి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక తల్లి తన బిడ్డను తీసుకొని రోజు ఒక షాప్కి వెళ్తూ ఉండేదట. ఆ షాపు యజమాని ఆ బిడ్డను ముచ్చటగా చూసేవాడంట. ఆ బిడ్డ మీద ప్రేమతో ఒకరోజు చాక్లెట్లతో నిండబడి ఉన్న ఒక సీసాను దగ్గర పెట్టి, పాప నువ్వు చాక్లెట్ తీసుకో అని చెప్పాడంట. అప్పుడు ఆ పాప, లేదు మీరే మీ చేత్తో ఇవ్వండి అని ముద్దుగా అన్నదంట. ఆ ముద్దు మాటలోనే ఎంతో జ్ఞానం ఉందండి. అప్పుడు షావుకారు ఎంతో ముచ్చటపడి తన చేతి నిండా పిడికెడుతో చాక్లెట్లను తీసి ఆ చిన్నారికి ఇచ్చాడంట. అప్పుడు తల్లి కూతురితో, పాప నువ్వెందుకని అతను చాక్లెట్లు తీసుకోమంటే తీసుకున్నావు కాదు, ఆ షావుకారికి ఏమని చెప్పావు ఏమి అని మామూలుగా అడిగిందంట. అప్పుడు ఆ చిన్నారి పాప ఏమందో తెలుసండి, నేను తీసుకుంటే నాది చిన్న చెయ్యి కనుక కొద్దిగే వస్తాయి చాక్లెట్లు, అదే షావుకారే ఇచ్చినట్టయితే అతని చెయ్యి చాలా పెద్దదిగా ఉంది, అంటే ఎక్కువ చాక్లెట్లు వస్తాయని నేను అలా చెప్పానమ్మా అని తన ముద్దు మాటలతో అన్నదంట. చూసారండి, మనం దేవాలయంకు వెళ్ళింది ఎందుకని? భక్తి కోసం, మనశ్శాంతి కోసం వెళ్తాం. మనం భక్తితో విశ్వాసంతో ఉంటే చాలండి, శివుని చెయ్యి పెద్ద చెయ్యి అన్నీ ఇస్తాడు. ఈశ్వరుడు మనకు ఏమి అవసరమో, మనకు ఏది ఇవ్వాలో అన్నీ ఇస్తాడండి. మనం అడగవలసిన అవసరం లేదు. భగవంతుడు మనకు తండ్రి. మనం బిడ్డలకు ఏవైనా అడిగితేనే ఇస్తామా? మనం అన్నీ ఇస్తాం కదా. అలాగే ఆ ఈశ్వరుడు మనకి తల్లి, ఆ పార్వతీదేవి తల్లి మనకి తల్లి. తల్లి తండ్రి పార్వతీ పరమేశ్వరులే. మనకు ఇచ్చిందే చాలండి. మనం తృప్తిగా జీవితం గడపాలి. భక్తి శ్రద్ధలతో, భగవంతుని యందు విశ్వాసంతో ఆనందంగా నామస్మరణ చేస్తూ జీవితాన్ని కైలాసం వైకుంఠం చేసుకోవాలి. మనకు ఆ పరమేశ్వరుడు అన్నీ ఇస్తాడండి. మనకి ఏం కావాలో అన్నీ తనకు తెలుసు. మనం శరణాగతి పొందితే చాలు, మనకు ఏవేవి కావాలో అన్నీ కూడా సంపూర్ణంగా ఇస్తాడు పరమేశ్వరుడు. ఆరోగ్యాన్ని ఇచ్చేది పరమేశ్వరుడే, ఆయుష్నిచ్చేది పరమేశ్వరుడే, సౌభాగ్యాన్ని ఇచ్చేది పరమేశ్వరుడే, శ్రీ సంపదలు ఇచ్చేది పరమేశ్వరుడే, సుఖశాంతులు మనశ్శాంతి ఇచ్చింది పరమేశ్వరుడే. మన జీవితాలను, మన బిడ్డల జీవితాలను బాగు చేసేది పరమేశ్వరుడే. మనం చేయవలసింది ఏంటంటే మన ధర్మాలు మనం నిర్వర్తించడం, మన విధులు సక్రమంగా నిర్వర్తించడం, మన కర్తవ్యం మనం నిర్వర్తించడం, మనం భగవంతుని యందు అచంచలమైన భక్తితో ఉండడం, అర్చన, శ్రవణము, నామస్మరణ, కీర్తనలు, దైవనామ జపము, స్వచ్ఛమైన మనస్సు, స్వచ్ఛమైన పనులు చేస్తూ భగవంతుని ఆరాధనతో జీవితాన్ని గడపడమే. ప్రతి జీవిలోని పరమాత్మను చూడడమే. మనకు వచ్చిన కష్టమైనా, ఎదుటివారికి వచ్చిన కష్టమైనా ఒకటేనని భావించడం, ఎదుటివారి ఆనందమే మన ఆనందముగా భావించటం, మన పిల్లల్ని మంచి మార్గంలో పెడుతూ భగవంతుని యందు భక్తి శ్రద్ధలు వచ్చేటట్లు మనం ప్రయత్నించడం, ఆచరణ చేయడం, మంచి మార్గంలో మన పిల్లలను పెంచటం, పరోపకారమే ఆచారంగా పెట్టుకోవటం, పిల్లలకు నేర్పించటం, పిల్లలకు భక్తి శ్రద్ధలు సంస్కారము నేర్పించటం, పెద్దలందు గౌరవం నేర్పించటం, వినయం నేర్పించటం, మనలో ఉన్న ద్వేషాలు, కోపాన్ని పూర్తిగా వదిలేసి వినయంతో బ్రతకడం పిల్లలకు కూడా నేర్పించటం. గురుదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. తల్లి తండ్రి యందు భక్తి విశ్వాసాలు, గురువు యందు భక్తి విశ్వాసాలు, ఆచార్యుల యందు భక్తి విశ్వాసాలు. అతిథి దేవో భవ, మన ఇంటికి వచ్చిన వాళ్ళను దేవతలుగా భావించి, వాళ్ళని పలకరించి, వాళ్ళని గౌరవించి, వాళ్ళని సంతోషంగా తృప్తిగా ఉండేటట్టు చూసుకోవడం, మన ధర్మాలని నిర్వర్తించటం, నేర్పించటం, ఇవన్నీ కూడా మన సాంప్రదాయాలండి. ఇవన్నీ మన ధర్మంతో కూడినటువంటి ఆచారాలు. వీటన్నిటిని తప్పనిసరిగా ఆచరిస్తూ ఉండడం, ప్రతి విషయంలోని ప్రతి దానిలోనూ కూడా
పరమేశ్వరుడు అనుగ్రహంగా, పరమేశ్వరుడి ఆజ్ఞగా, పరమేశ్వరుడి ప్రసాదంగా భావించడం, ఇటువంటివన్నీ చేస్తే సరిపోతుందండి. మనం భగవంతుని కోరుకున్నట్టయితే కోరికలు మాత్రమే నెరవేరుస్తాడండి. అదే మనము పరమేశ్వరుని మీద భారం పెట్టి పరమేశ్వరుడి చరణాలను ఆశ్రయించి శరణాగతి పొందినట్లయితే పరమశివుడి చెయ్యి చాలా పెద్ద చెయ్యండి, అన్నీ ఇస్తాడు, ఆయనే చూసుకుంటాడు. మనకి ఏ అవసరాలో అన్నీ తీరుస్తాడండి. మనలో ఉన్నది పరమేశ్వరుడు కనుక మనకు ఏం కావాలో ఆ భగవంతుడికి తెలుసు. కనుక మనము ఆ భగవంతుడిని అడగనవసరం లేదండి, అన్నీ ఆ పరమేశ్వరుడు చూసుకుంటాడు, అన్నీ ఇస్తాడు. మనము భగవద్గీతలో ఉండే విధంగా, ఆ పరమేశ్వరుడు చెప్పే విధంగా మనం నడుచుకుంటే చాలండి. ఆ భగవంతుడికి భక్తి విశ్వాసాలు చాలండి. భగవంతుడు కరుణామయుడు. హరే కృష్ణ. హరే రామ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ.